ఓ జేబులో ఒక పార్టీ కండువా, మరో జేబులో ఇంకో పార్టీ కండువా పెట్టుకుని 2019లో టీడీపీ నాయకుల ఇళ్లకు నువ్వు రాలేదా అంటూ శైలజానాథ్పై సింగనమల సింగిల్ విండో అధ్యక్షులు గుర్రం లక్ష్మీనారాయణ ప్రశ్నల వర్షం కురిపించారు. సింగనమలలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలోకొచ్చావో ముందుగా గుర్తు చేసుకోవాలన్నారు. గత కాంగ్రెస్ పాలనలో మండలానికి ఒక రెడ్డిని పెట్టుకుని నాశనం చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, మా ఎమ్మెల్యే, టీడీపీ నాయకుల గురించి మాట్లాడితే ఖబర్దార్ శైలజానాథ్ అంటూ సింగనమల సింగిల్ విండో అధ్యక్షులు గుర్రం లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ప్రతిసారి మీరు చంద్రబాబు నాయుడు గురించి మోసగారి అని అధ్యక్షుడు మాట్లాడతాను. నీవు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, పిసిసి అధ్యక్షుడయ్యి నువ్వు వెన్నుపోటు వచ్చి వేరే పార్టీ మారలేరా? అది నీకు కనపడదా? ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారు, వాళ్ళు వెన్నుపోటు. నీ చూసుకో ఫస్ట్, ఏడ పొడిచి వచ్చినావో వెన్నుపోటు, ఎక్కడ పొడిచి ఎక్కడికి వచ్చినావో, ఏ పార్టీలోకి వచ్చినావో, ఏ పార్టీని నాకు కావాలని వచ్చినావో. ఇంతకుముందు 2019లో ఈజో ఒక జెండా పెట్టుకొని వచ్చినవన్నీ మర్చిపోయినావా? మండలాల్లో మా నాయకుల దగ్గర పోయి నాకు దిక్కే తిప్పినని బంధపోయిన మర్చిపోయినావా? నువ్వు అవన్నీ గుర్తించుకొని మాట్లాడాలా. ఈ రోజు శ్రావణి చేసే పనులకు నువ్వు ఆమె ఈ రోజు నీళ్ళు లేవంటే 24 గంటలు చెప్తాంది. పోయి నాయకులు చెప్తే సార్ గ్రామాల్లో ఇబ్బంది ఉందని. మీరు అట్లాంటివి పోయి ఆడ నీళ్ళు లేవు, ఇన్ని మళ్ళీ నేను ఏం అనదలుచుకోలేదంట. అన్ని అనేది అనదలుచుకోలేనిది. బైపాస్ కెనాల్కు నీళ్ళు రావాలని రైతులు అప్పుడు కెనాల్కు శాంతం చెప్తే, ఇదే నువ్వు మండలానికి ఒక రెడ్డిని పెట్టి మీరు కొట్లాడుకొని పెంచే బైపాస్ కెనాల్ క్యాన్సల్ అయ్యింది. నిజం కదా? నువ్వు ఒప్పుకో కాలేదని. మీ ప్రభుత్వం ఏ స్వింగర్లు కానీ, ఏ పైపులు కానీ రైతు ప్రభుత్వం చెప్తావు. ఈ పొద్దు ఎక్కడిచ్చావో నువ్వు చూపి. స్వింగర్లు కానీ ఏదైనా మా ప్రభుత్వం దగ్గర 2 ఏళ్ళకి ఎంత ఇచ్చినావో చూసుకో, లెక్కేసుకో. ఇట్లా మాట్లాడే తగ సైనాథ్ గారు బాగా చెప్పిండా. ఈ పొద్దుడు సరిపోయింది, నీదేదో నీ పని ఏదో చూసుకొని నీ రాజకీయం చేసుకో. మా ఎమ్మెల్యే గారిని కానీ, మమ్మల్ని కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారిని కానీ విమర్శిస్తే ఖబర్దార్ బాగా చెప్పిండా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.